ప్రైజ్ ది లార్డ్. అత్యున్నతుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికి కూడా వందనాలు. అందరూ కూడా క్షేమంగా ఉన్నారు అని తలంచుచున్నాను. దేవుడు మరొకసారి ఈ విధంగా మాట్లాడే అవకాశం నాకు ఇచ్చినందుకు ఆయనకి నేను ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. కీర్తనల గ్రంథము 73వ కీర్తన 25వ వచనం. ఆకాశమందు నువ్వు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకంలోనిది ఏదియూ నాకక్కర్లేదు. Whom have I in heaven but you, and earth has nothing I desire beside you. Psalms chapter 73 verse 25. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ మాటలు పలుకుతుంది ఆసాపు అంటున్నాడు, అయ్యా నాకు ఈ లోకంలో నువ్వు తప్ప ఎవరు కూడా లేరు. ఆకాశం ముందు నువ్వు తప్ప నాకెవరు కూడా లేరు. నీవుండగా నాకు అసలు ఈ లోకంలో ఏది కూడా అక్కర్లేదు అనే మాటను పలుకుతున్నాడు. ఒకసారి మనం డీప్గా ఆలోచన చేయగలిగితే బహుశా ఆసాపుకి ఏ సమస్య వచ్చిందో తెలియదు, ఏ ఇబ్బంది వచ్చిందో తెలియదు, కానీ దేవుడు తప్ప నాకు సహాయం ఎవరు లేరు అంటున్నాడండి. చాలాసార్లు మనం ఈ లోకంలో గమనించవచ్చు. కొన్ని సందర్భాల్లో మనకి అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు, మన చుట్టూ అందరూ ఉన్నప్పుడు అందరూ మనవారే అనుకుంటాం కదా, మనకి సహాయం చేసేవారే అనుకుంటాం, మనతో ఉండేవారే అనుకుంటాం, మనకి ఏ ఇబ్బంది వచ్చినా వాళ్ళు ఆదుకుంటారులే, నాకేం తక్కువ అని అనుకుంటాం. కానీ సడన్ గా కొలాప్స్ అయిపోయిన పరిస్థితుల్లో ఆస్తి పోతేనో, అంతస్తులు పోతేనో, సమస్యలు ఎదురవుతేనో, ఒకేసారి స్థితిగతులు మారిపోతే మన పక్కన ఎవరు ఉండరండి, మనతో పాటు ఎవరు ఉండరండి, మనకు సహాయంగా ఎవరు ఉండరండి. ఆ రోజున అందరూ కూడా మనం విడిచిపెట్టిపోతారు. ఆ రోజు దిక్కెవరంటే కేవలం యేసుక్రీస్తు వారు మాత్రమే. హల్లెలూయా. ఆయన మాత్రమే మన దిక్కు. డబ్బులు ఉన్నంతసేపు, మన దగ్గర జ్ఞానం ఉన్నంతసేపు, అందం ఉన్నంతసేపు, మన దగ్గర మాటకారితనం ఉన్నంతసేపు, బహుశా మన చుట్టూ స్నేహితులు, బంధువులు, మనల్ని ప్రేమించేవారు, మనమంటే గౌరవించేవారు ఉండొచ్చేమో గాని ఒకానొక సమయానికి వచ్చేసరికి, ఒకానొక సమయంలో మనం ఎవరికి ఉపయోగపడము అనే పరిస్థితి మనకు ఎదురైనప్పుడు ఎవరైనా మనకి సహాయం చేస్తారా? ఎవరైనా మనకి రక్షణ ఇస్తారా? ఎవరైనా వాళ్ళ ఇంట్లో చేర్చుకొని ఒక 10 రోజులు చూసుకుంటారా? జరగని పని కదా. అందుకే ఆసాపు అంటున్నాడు, ప్రభువా నువ్వు తప్ప నాకెవరు దిక్కులేరయ్యా అని. అవునండి, ఒకసారి ఇంకా బాగా ఆలోచన చేస్తే ఆకాశం ముందు దేవుడు తప్ప ఇంకెవరు మనకు అవసరం లేదండి. ఎందుకంటే ఈ లోకాన్ని, లోకంలోని సమస్తాన్ని దేవుడు ఏం చేశాడట? క్రియేట్ చేశాడు. ఈ లోకంలో సమస్తం కూడా దేవుడిదే. ఒకవేళ దేవుడు మన పక్షంగా ఉంటే, ఒకవేళ దేవుడితో మనం ఉంటే, ఆయన మనతో ఉంటే మనకి ఏదైనా తక్కువ అవుతుందా? ఆయన ఉంటే చాలు కదా, సమస్తాన్ని దేవుడు మనకి ఇవ్వగలడు. ఆయన ఉంటే ప్రతి వాటిని మనకి ఆశీర్వాదకరంగా మార్చగలడు. ఈ మనుషులు ఈ రోజు ఉండి రేపు వెళ్ళిపోయే వాళ్ళు. ఈ మనుషుల యొక్క మనస్తత్వము క్షణానికి ఒక రకంగా, రోజుకొక రకంగా మారిపోతూ ఉంటది. కానీ దేవుడు ఎప్పుడు కూడా ఏకరీతిగా ఉండే దేవుడు. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు కూడా మారని దేవుడు, మార్పు లేని దేవుడు. బహుశా అందుకే ఆసాపు అంటున్నాడేమో, ఇది గ్రహించి అంటున్నాడేమో, నీవు తప్ప నాకెవరు లేరు, నాకేది కూడా అవసరము లేదు. ఈరోజు ఈ మాట చెప్పగలుగుతావా నువ్వు? ప్రభువా నువ్వు తప్ప నాకెవరు లేరు. బహుశా ఈరోజు చెప్పలేకపోవచ్చు, ఒకానొక రోజులో చెప్పాల్సిన అవసరం వస్తుందేమో. అంతకుముందే ఈ రోజే నువ్వు మాట్లాడు, దేవా నువ్వు తప్ప నాకెవరు లేరు, నీవు తప్ప నాకెవరు అవసరము లేదు అని. ఎందుకంటే ఈరోజు నువ్వు ప్రేమగా చూసుకుంటున్నటువంటి నీ బిడ్డలు, నిన్ను ప్రేమగా చూసుకుంటున్నటువంటి నీ తల్లిదండ్రులు, నిన్ను ప్రేమగా ప్రేమిస్తున్న భర్త అయినా, నువ్వు ప్రేమిస్తున్న నీ భార్య అయినా ఎప్పుడు నిరంతరం నీతో పాటు ఉండిపోరు. కాబట్టి నీవు దేవుని కోరుకో. మొదట ఆయన వెంట నువ్వు ఉండు, మొదట ఆయన మార్గంలో నువ్వు ప్రయాణించు. వాట్ ఎవర్ యు వాంట్, నీకు సమస్తం వస్తాయి. అందుకే పౌలు భక్తుడు కూడా అంటున్నాడు, ఏమని అంటున్నాడు తెలుసా అండి? నేను యేసుక్రీస్తు వారి జ్ఞానము నిమిత్తము నాకు కలిగిన వాటన్నిటినీ కూడా నష్టముగా, పెంటగా ఎంచుకుంటున్నాను అని. పౌలు భక్తుడు పౌలుగా మారకముందు సౌలుగా ఉన్నప్పుడు ఒక సాధారణమైన వ్యక్తి ఏం కాదండి. ఆయన గొప్పవాడే. ఆయన ధర్మశాస్త్రంలో ప్రావీణ్యుడు. పౌలు గారికి మంచి జ్ఞానం ఉంది, మంచి పొజిషన్లో ఉన్నాడు, మంచి ఉద్యోగం కలిగి ఉన్నాడు. అయినప్పటికీ కూడా దేవుని కోసం, యేసుక్రీస్తు వారి కోసం సమస్తాన్ని కూడా పెంటగా ఎంచుకున్నాడు.
అంత మాత్రాన ఆయన ఏమి లేనోడు కాలేదు, ఒక అడుక్కు తినే పొజిషన్లో ఏం లేడండి. హీజ్ ఇన్ గుడ్ పొజిషన్. ప్రపంచమంతా కూడా తిరిగాడు సువార్త ప్రకటించడానికి. హల్లెలూయా. ఆయనకి ఏ కొదువ లేదు. ఉన్న స్థితిని ఎరుగుదును, లేని స్థితిని ఎరుగుదును అని కూడా వాక్యం సెలవిస్తుంది కదా. హల్లెలూయా. కాబట్టి దేవుని నమ్ముకుని నువ్వేం మోసపోవు. దేవుని వైపు చూడు. ప్రభువు నాకు రక్షకుడు అని నమ్ము. దేవుడు ఈ లోకంలో బంధువుల్ని ఇస్తాడు, స్నేహితుల్ని ఇస్తాడు. ఆయనే ఇచ్చేవాడు, ఆయనే సమకూర్చువాడు. మీకోసం ప్రార్థిస్తాను. ప్రార్థనలో ఏకీభవించండి. అద్వితీయుడా, ఆరాధ్యనీయుడా, స్తోత్రాలు నాయన, స్తుతులు. ఇంతవరకు కూడా వాక్య రూపేణ మాతో మాట్లాడారు నాయన. వాక్యమైన దేవుడవు తండ్రి. అవును తండ్రి, ఆకాశమందు నీవు తప్ప మాకెవ్వరు లేరు. ఉన్నప్పటికీ వారు స్థిరమైన వారు కాదు, యథార్థమైన వారు కాదు అని తండ్రి చాలా సుస్పష్టంగా సెలవిస్తున్న విధానాన్ని బట్టి కృతజ్ఞతలు తండ్రి. ఎంతమంది అయితే ఈ సమయంలో ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారందరూ కూడా ఈ వాక్యాన్ని గైకొని వాక్యానుసారంగా జీవించే కృప దయచేయమని, వారిలో ఈ యొక్క వాక్యాన్ని ఫలింప చేయమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. అనారోగ్యంతో బాధపడుతున్నారేమో మీ పాద సన్నిధికి వస్తున్నాం తండ్రి. ఏ బలహీనత, ఏ వ్యాధి, ఏ కృంగుదలుందో సమస్తం మీకు తెలిసిన ఆయన వారిని ముట్టండి, తాకండి. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకున్న ప్రతి వ్యాధి, రోగము నుంచి యేసు నామంలో విడుదల దయచేయండి. దురాత్మ క్రియల నుంచి యేసు నామంలో విడుదల దయచేయండి నాయన. మానసికంగా కూడా శాంతి లేదు, సమాధానం లేదు తండ్రి. ఎడిక్షన్స్ కలిగి ఉన్నారు ప్రభువా. ఆ ఎడిక్షన్స్ నుంచి విడుదల దయచేసి, మానసికమైన ఒత్తుల నుంచి విడుదల దయచేసి, బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి. అప్పుల సమస్యల నుంచి విడుదల దయచేయండి. ఆర్థికంగా కూడా వారికి ఉన్న కష్టాల నుంచి విడుదల దయచేయండి. కుటుంబాన్ని పోషించుకోలేని స్థితిలో ఉన్నారేమో ఆ కుటుంబాన్ని పోషించే వారిగా వారిని మార్చండి నాయన. ఉద్యోగ ప్రయత్నాలను సఫలపరచండి. వివాహాల కోసం ప్రార్థనలు చేస్తున్నారు, సాటి అయిన సహాయం దయచేయండి. గర్భఫలం తండ్రి లేని వారు ఉన్నారు నాయన, అవమానం పొందుతున్నారు తండ్రి, వారికి గర్భఫలం దయచేయండి తండ్రి. లార్డ్, కుటుంబపరమైన గొడవల నుంచి కూడా విడుదల దయచేయమని, భార్యాభర్తల మధ్య ఉన్న ప్రతి విభేదమును తొలగించమని అడుగుతున్నాం. యవన బిడ్డలందరికీ మారు మనసు దయచేయండి. చిన్న బిడ్డలను, వృద్ధులను అందరినీ మీ పాసన పెడుతున్నాం, వారికి రక్షణ దయచేయండి. దైవజనులను ఆశీర్వదించండి, దీవించండి ప్రభువా. లార్డ్, అదే విధంగా ఈ రోజు నా బిడ్డలు చేస్తున్న ప్రయత్నాలన్నిటిలో కూడా మీరే దీవెనలు దయచేయమని, సఫలతను అనుగ్రహించమని, ఈ రోజున మా మాటలు, మా చేతలు, మా కనుచూపు సమస్తము మీ చేతికి అప్పగిస్తున్నాం. మీ నామానికి మహిమకరంగా వాటన్నిటిని కూడా మార్చుకోమని తండ్రి ప్రభు, మా సాక్ష్యం విషయంలో ఈరోజు మీ జాగరూకులమై ఉండి జీవించే కృప మాకు అనుగ్రహించమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని యేసుక్రీస్తు వారి జీవం కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.